అందరికీ నా నమస్సులు. మరి ఈ మనస్సు ఏర్పడడానికి హేతువుగా నిలుస్తున్న ఆలోచనలను లేక తలపులను నిర్మూలించడం ఎట్లా? ఇది చాలా ప్రధానమైనది. ఎన్ని తలంపులు పుట్టిననేమి, జాగ్రత్తగా ఒక్కొక్క తలంపును పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్లయినా నాకని తోచును. నేనెవడిని ప్రశ్నించినచో మనస్సు తన పుట్టు చోటునకు మరలును. పుట్టిన తలంపును అణిగిపోవును. దీన్ని పదే పదే అభ్యాసం చేసిన కొద్దీ మనస్సునకు తన జన్మస్థానమున నిలుకడం చెందు శక్తి అధికమగును. ఇది ఆత్మ విచారణ. దీనివల్ల వాసనామయమైన మనస్సు ప్రవర్తించడమే ఆగిపోయి సాధకుడు అమనస్కుడవుతాడు, జ్ఞాని అవుతాడు. అనుభవము అనుభోక్త ఒక్కరవుతారు. ఈ సాధనా విధానములోని ముఖ్యాంశము ఏ క్షణంలోనూ విచారణ అన్నది ఒక ఆలోచనగా చేయకూడదు. ఎవరికి నేనెవ్వరు అన్న రెండింటిపై స్పృహ లేక ధ్యాస మాత్రమే ఉండాలి తప్ప వాటిని మంత్రాలుగా జపించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అవి మనస్సులో మోగించవలసిన ఆలోచనలు కావు. ఆలోచనలను నిరోధించే శక్తులు అంతే. ఆ రెండు ఆలోచనలను నిరోధించే శక్తులు అంతే. నేనెవరిని అన్న విచారణ చేయగా చేయగా చివరకు ఆ ధ్యాస కూడా ఏమవుతుంది, పోతుంది.